ప్రత్యేకమైన రుగ్మత. ఈ రుగ్మతను రూపుమాపడం కోసం మీరు ఇనిషియేటివ్ తీసుకోవడం నిజంగా కూడా మిమ్మల్ని అభినందించాలి. మేము దాదాపు 2000 సంవత్సరాల నుంచి నేను ఈ చైల్డ్ రైట్స్ మీద పనిచేస్తున్నా, పిల్లల హక్కుల కోసం పనిచేస్తున్నా. అయితే ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేయంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో ఒక చిన్న క్లాజ్ పెట్టారు. ఏంటి అంటే వలస కూలీల పిల్లల యొక్క బాగోగులు చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది అని చెప్పి ఆ చట్టం చెప్తుంది. కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఈ రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి తల్లిదండ్రులు ఉంటారు కదా, ఈ తల్లిదండ్రులు వలస పోయింటారు, పిల్లలు మాత్రం అక్కడే స్థానికంగా ఉంటారు. ఆ పిల్లలకు ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏమిటంటే ఆ పిల్లలకు సీజనల్ హాస్టళ్లు పెట్టి అట్లానే వర్క్ సైట్ ఎక్కడైతే మీరు అన్నారు కదా ఇటుక బట్టీలు ఉన్నాయని, ఈ ఇటుక బట్టీల దగ్గర వర్క్ సైట్ స్కూల్స్ పెట్టాలి. వర్క్ సైట్ స్కూల్స్ పెట్టి ఆ పిల్లలకి పౌష్టికాహారంతో పాటు వాళ్లకు సక్రమైన ఎడ్యుకేషన్ ఇవ్వాల్సి ఉంది. అట్లానే మనకు యూడైస్ కోడ్ లో పిల్లలకు ప్రతి ఒక్క పిల్లోడికి వాడు ఎక్కడ ఉన్నాడు అని వాడికి ఐడి కార్డు ఇచ్చి అది మొత్తం రెఫర్ చేసి మళ్ళీ ఇక్కడ ఉండేటువంటి పిల్లల్ని ఇతర రాష్ట్రాలు కూడా పంపించి వాళ్ళ బాగోగులు చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. కానీ ఈ పని చేయట్లేదు ప్రభుత్వాలు. ఎందుకు చేయట్లేదు అంటే ఇది లాభాలు వచ్చేటువంటి పని కాదు. ఎక్కడైతే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉండేటువంటి వాళ్ళు ఎక్కడైతే లాభాలు ఉంటాయో ఆ లాభాలు ఉండేటువంటి దగ్గర పనిచేస్తారు. దీన్ని మామూలుగా సామాజిక స్పృహ ఉండేటువంటి ఎన్జిఓస్ కానీ లేకపోతే సామాజిక కార్యకర్తలు కానీ ప్రభుత్వాల మీద ఫోర్స్ చేయడం వల్ల ఈ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం కొద్దిగా గొప్ప పని జరుగుతుంది. కానీ మొత్తం ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడెక్కడైతే బాల కార్మికులు ఉన్నారో క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఆ పిల్లల్ని మొత్తం ఒక దగ్గర చేర్చి వాళ్లకు విద్యాబుద్ధులు చెప్పడంతో పాటు వాళ్లకు కనీస వసతులు కల్పించి వాళ్ళను ఏది మన మెయిన్ స్ట్రీమ్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వాలు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే నిజంగా కూడా అలా చేస్తే ఆ పిల్లలు బాగుపడతారు. ఆ పిల్లలు బాగుపడితే మళ్ళీ వీళ్ళకి చాకరీ చేసేటువంటి వాడు ఎవడు ఉన్నాడు. కాబట్టి ఈ దుర్బుద్ధితోనే పాలక వర్గాలు చేయట్లేదు. అందుకోసమే సామాజిక ఉద్యమకారులు కానీ లేకపోతే ఎన్జిఓస్ కానీ ఇప్పటికైనా ప్రభుత్వాల మీద ఫోర్స్ తీసుకొచ్చి ప్రభుత్వాలను ఈ పని చేసేటట్టు చూడాలి. అంతవరకు ఈ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కాదు సార్. రైట్ సార్. ఇప్పుడు మనం ఒకసారి దేవదానం గారి దగ్గర వెళ్దాం. దేవదాన గారు